సార్ బీజేపీ రోల్ దాన్ని బట్టి అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణ కానీ రాజకీయాలు మారిపోతాయి రాబోయే రోజుల్లో అని అంటుంటారు. నిజంగా అంత ఉందా బీజేపీకి? ఎంత అండి, అక్కడ మీకు ఆంధ్రప్రదేశ్లో 0.5% ఉందండి. ఇక్కడ వాళ్ళు స్వయంకృత అపరాధం మూలాన బీఆర్ఎస్కి నెక్స్ట్ పొజిషన్లో ఉన్న బీజేపీ థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. థర్డ్ ప్లేస్లోకి వెళ్ళటం కూడా ఎట్లా థర్డ్ ప్లేసు, ఇక క్లాసులో ఇద్దరే ఉన్నారు, నాకు ఫస్ట్ మార్క్ వచ్చిందని చెప్పినట్టు ఉంటుంది. నాకు 1 వచ్చింది, ఆడికి 0 వచ్చింది, నాది ఫస్ట్, అట్టా ఉంటుంది. ఇప్పుడు ఆ 3వ ప్లేస్ అనేది 3 పార్టీలు కాబట్టి 2 తర్వాత ఇక 3వ వాడు ఎక్కడ ఉండ 3వ ప్లేసే, 0 వచ్చినా కూడా ఆడికి 3వ ప్లేసే. అట్లాంటి పరిస్థితి అనమాట. ఇప్పుడైనా రావు గారు కయ్యానికైనా బియ్యానికైనా సమానుల్ని ఎత్తుక్కోమని చెప్పారు మన పూర్వులు. మన పూర్వీకులు చెప్పిన వాస్తవాలు ఇవాళ ఎప్పటికీ కూడా ఈ ఒక అక్షర సత్యాలే. కానీ ఇటువంటి ఈ పరిస్థితుల్లో ఇవాళ బీజేపీ లాంటి ఒక జాతీయ స్థాయి పార్టీ, ఎంతో విఘ్నతతో వ్యవహరించే పార్టీ, వెనకాల ఆర్ఎస్ఎస్ లాంటి థింక్ ట్యాంక్ ఉందని చెప్పుకునే పార్టీ, తర్వాత వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా సెంటర్ నుంచి కూడా ప్రతి ఇన్పుట్స్ ఉంటాయి. తర్వాత వాళ్ళు స్వయంగా కూడా ఇక్కడ అసెస్ చేసేటంత శక్తి బీజేపీ నాయకులకి ఆ మేధో సంపత్తి ఉంటుంది. అలాంటిది వాళ్ళు మొన్న తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం తప్పులేదు. వాళ్ళు ఇంకొక మెడకు డోలు కట్టుకుని ఎందుకు పోటీ చేశారనేది అసలు ఎవరికి అర్థం కాల. తెలంగాణ ప్రజలకు కూడా అర్థం కాలేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అర్థం కాలేదు. సార్ పవన్ కళ్యాణ్ విషయంలో బండి సంజయ్, అప్పట్లో అధ్యక్షుడిగా ఉన్నాడు బండి సంజయ్, కిషన్ కుమార్ రెడ్డి మధ్య గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. అందుకే పవన్ కళ్యాణ్ దూరంగా పెట్టారు, జనసేన దూరంగా పెట్టారు. సీన్ కట్ చేస్తే కిషన్ రెడ్డి సీఎం అయిన తర్వాత పొత్తు పెట్టుకున్నారు తెలంగాణలో. దీని రిఫ్లెక్షన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా? అసలు అక్కడ ఉండేదే రిఫ్లెక్షన్ తర్వాత సంగతి చూద్దామండి. ఇక్కడ అనాలిసిస్ చేయాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ముందు అసలు ఇది ఆలోచించాలి. తెలంగాణలో బీజేపీ అనేది ఇప్పుడు కాదండి, ఒక 4-5 దశాబ్దాల క్రితం నుంచి కూడా బీజేపీకి అంటూ ఒక ఐడెంటిటీ ఉందండి. 1-2 ఎంపీలు ఉంటాయి. 82లో దాదాపుగా అసలు కాంగ్రెస్కి పోటీగా బీజేపీ పవర్లో కూడా వస్తున్నంత సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక స్థితికి చేరింది. ఆ టైంలో అనుకోకుండా రామారావు గారు రావడంతో ఆ వ్యాక్యూమ్ మొత్తం రామారావు గారు తీసేసుకున్నాడు. అంటే అంత సన్నద్ధమైందా, అంత పార్టీలో ఊపు వచ్చింది. అటువంటి పార్టీ తర్వాత రామారావు గారు వచ్చిన తర్వాత ఇంకొక పార్టీకి బలం చిక్కలేదు. ఆ క్రమేపీ బలహీన పడతాయి. అంటే 82లోనే బీజేపీ పవర్లో రావాల్సింది ఇక్కడ దాదాపుగా అండి. అంటే ఫోకస్ వచ్చింది బీజేపీకి 82లో. బికాస్ ఆఫ్ ఎన్టీఆర్ బీజేపీ ఈయన వచ్చేటప్పటికి ఆ వ్యాక్యూమ్ మొత్తం ఆక్రమించేశాడు. అసలు బీజేపీకి ఎక్కడా లేకుండా పోయింది. ఆ వ్యాక్యూమ్తో బయటకు వెళ్ళిపోయింది ప్రెషర్ అంతా. ఆ తర్వాత మళ్ళీ లోనకు రావడానికి వాళ్ళకి అసలు చాలా టైం పట్టింది. మళ్ళీ ఏదో ఒక ఇట్లాంటి ఆటంకాలతోనే పోయింది. మొన్న చూడరాదండి, మొన్న ఈ తెలంగాణ ఎన్నికల ముందు బండి సంజయ్ గారు బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత బీజేపీ పార్టీకి ఏముండేనండి తెలంగాణలో? ఏం లేదు. వ్యక్తిగతంగా ఆయన వీళ్ళ అవినీతి మీద, ప్రభుత్వ ప్రజల ఇష్యూస్ మీద పోరాటం చేసి ఆయన ఫోర్ ఫ్రంట్లో ముందుండి లాఠీ దెబ్బలు తిని అరెస్టులు అయ్యి నైతికంగా ఈ కార్యకర్తలకు బలం ఇచ్చి మద్దతు ఇచ్చి పార్టీని ఒక రూపుకు తీసుకొచ్చిన టైంలో సడన్గా వాళ్ళు తీసుకున్న ఆత్మహత్య సదృశ్యమైన నిర్ణయం ఏంటంటే ఆయన్ని ఇక్కడి నుంచి తీశారు. తీసిపోని ఏమన్నా బీజేపీ అక్కడే ఉన్న అధిష్టానంలో పెడితే ఆయనకి విలువ ఉండేది, పార్టీకి విలువ ఉండేది. ఆయన్ని వాళ్ళ ఆ రోజు ఎంపీగా ఉన్న వ్యక్తి వాళ్ళు ఏమీ లేని వ్యక్తి అయ్యాడు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు జాతీయ ప్రధాన కార్యదర్శి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అంతకుముందు బీజేపీ ప్రెసిడెంట్గా చేశారు. అసలు ఏ ఉద్దేశంతో జనసేన పవన్ కళ్యాణ్ ఇక్కడ కలుపుకున్నట్టు? నేను అక్కడికే రాబోతున్నా అండి. ఇప్పుడు వీళ్ళు పోటీ చేస్తేనే అంత మాత్రమే పరిస్థితిలో ఉన్నారు. బీజేపీ అంత పెద్ద పార్టీ జనసేన కాదు. జనసేనకి ఏదైనా బలం ఉంటే అది కోస్తా ఆంధ్రాలో ఉంటుంది, కానీ తెలంగాణలో ఉండదు. లేదు అసలు ఈయన కూడా ఇప్పుడు అంత పెద్దాళ్ళతో, ఇప్పుడు మీరు బాగా ఎత్తుగా ఉన్న మనిషి, ఒక మరగుజ్జు మనిషి సావాసం చేస్తే ఎట్లా ఉంటుందండి? ఇవి మన పిల్లగాడు పై ఆయన మీద చెయ్యగలడా? పై ఆయన చెయ్యితే కింద అంతాడా? అసలు ఇక్కడే కాదు సార్, ఇప్పుడు ఆ మధ్య నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి పక్షాలతోటి సమావేశం పెట్టారు. దానికి పవన్ కళ్యాణ్ కూడా పిలిచారు. అదే అన్నా,
ఇప్పుడు ఆయన ఎప్పుడు ఒక ఎన్నికల్లో పోటీ చేసి ఏదైనా గెలిచిన పరిస్థితి కాదు, అదే లేకపోతే రీజనల్ జాతీయ పార్టీ. స్థాయిలో ఉప ప్రాంతీయ పార్టీ అసలు అది కూడా గుర్తింపు లేదు లేదు. కదా. అదే అండి, ఉన్న గ్లాస్ గుర్తు కూడా పోయింది ఎన్నికల సంఘం దగ్గర. అవును. అదే అండి, ఇప్పుడు నేను చెప్పేది బాగా టాలెస్ట్ పర్సన్, బాగా షార్టెస్ట్ పర్సన్ సావాసం చేస్తే ఈ వీడి చెయ్యి ఆడి మీద పడదు, ఆ చెయ్యి ఈ భుజం మీద పడదు. ఆ ఎట్ట కుదురుతుంది ఈ సావాసం అనేది? అది వాళ్ళు ఎందుకు ఆలోచించలేదు? తెలంగాణ ప్రజలు కూడా విసిపోయారు. బీజేపీ ఒంటరిగా పోరు చేస్తే అదొక రకం. పాపం పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ? ఆయన రేపేమో అక్కడే ఎన్నికలకు వెళ్ళాలి. కోడిపుంజును ఒక పందెం, మేజర్ పంద్యానికి తయారు చేసామండి. ఆ పందెంలో వేస్తే ఓడినా గెలిచినా పర్లేదు, ఒక చిల్లర కోడి మీదకి దీన్ని వదిలేసాము, ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ ఇక పెద్ద పందెంలోకి ఏం వెళ్తుంది? ఇప్పటికే దెబ్బలు తగిలింది. అట్లా ఆ మానసికంగా వాళ్ళ ధైర్యాన్ని దెబ్బతీయాలి. ఇప్పుడు చేసిన తప్పుని సరిపుచ్చుకునే దానికి ఇప్పుడు కిషన్ రెడ్డి మేము లోక్సభ ఎన్నికలు మేము ఒంటరిగా వెళ్తాం, ఎవరితో మాకు పొత్తు లేదు అంటే వదిలించుకున్నాం జనసేన. అంతే. ఇప్పుడు ఇక్కడ ప్రజలు కూడా హర్షించలా ఆ సావాసాన్ని, ఆ పొత్తుని. ఎట్లా అంటే కుదరని పొత్తు ఇది. మీరు బీజేపీకి ఏదో మీకు స్వతహాగా వ్యతిరేకత ఏమన్నా బలం ఏమన్నా ఒకటి ఉంది, ఆయన జనసేనకి ఏమీ లేదు ఇక్కడ. అసలు మంచి లేదు, చెడు కూడా లేదు. అటెండ్ ఆయన ఎందుకు మీకు ఇప్పుడు అడిషనల్గా మీకు ఎన్ని సార్ తప్పు చేసుకుని అనుకుందాం సార్, ఇప్పుడైతే వదిలించుకున్నారు ఈ స్టేట్మెంట్ని బట్టి. అది పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పు అంటా నేను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నువ్వు నీకన్నా మించిన స్థాయి ఆయనతో సావాసం చేస్తున్నావు. మనం సావాసం చేసిన మన స్థితి ఏంటి కూడా మనం తెలుసుకోవాలండి. ఓ జమీందార్ గారు, ఓ బేదాడు కనుక సావాసం చేస్తే జమీందార్తో మనం ఎక్కడికి తోగలుగుతాం? పిలిచినా కూడా మనం కొంచెం దూరంగా ఉండాలి మన పరిస్థితిని బట్టి. జమీందార్ గారు ఆయన ఏదైనా చేయగలడం, ఆయన దగ్గర శక్తి యుక్తి అన్నీ ఉంటాయి. మన దగ్గర ఏముందండి? ఇప్పుడు కుశాలు లాంటి వాళ్ళం మనం. సార్ తప్పు ఇద్దరిది ఉండొచ్చు సార్. ఇప్పుడు అయిపోయింది, తప్పు జరిగిపోయింది, ఈయన్ని వద్దనుకున్నారు, అయిపోయింది. కిషన్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం మేము సొంతగా వెళ్తాం అన్నాడు. అంటే సొంతగా వెళ్తారని అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీతో లేనట్టేనా? అది మనం అట్లా అనుకోవడానికి లేదండి. అది ఇది ఇక్కడ కిషన్ రెడ్డి గారి పరివ్యూలో మాత్రమే ఇది పరిచేస్తుంది. అందుకని ఈయన ఇతర రాష్ట్రాలకు సంబంధించి చెప్పే పరిస్థితి ఈయనకు ఉండదు. అది పై వాళ్ళు చెబుతారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం జనసేన పొత్తు ఉంది అక్కడ. అవును, అది ఉంటుంది. పొత్తు అనౌన్స్ చేసిన రోజు ఏమన్నాడు పవన్ కళ్యాణ్? బీజేపీ వస్తుందని నేను అనుకుంటున్నా అని అన్నాడు. రాకపోయినా పర్లేదు అన్నట్టు చెప్పారు. అవునండి. ఇప్పుడు ఈయన కిషన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పే అధికారం ఆయనకి లేదు. ఈయన పరిధి తెలంగాణ వరకే. తెలంగాణ వరకు చెప్తాడు తప్ప అది ఎవరైనా చెబితే నడ్డా గారు చెప్పాలి, పార్టీ ప్రతినిధి. పార్టీ ప్రతినిధి కాదు ఈయన, ఒక రాష్ట్రం వరకే ఈయనకి అధికారం ఇచ్చారు. సో రాజకీయంగా ఇక్కడ వరకే పరిమితం. అయితే ఇప్పుడు మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జనసేన పార్టీ వలన ఏమీ లాభం లేకపోగా తల మీద బరువు అనేది ఆయన ఫీల్ అయినట్టే కదా. అవును, చేసుకున్నాడు. మేము తల మీద బరువు పెట్టుకుని యుద్ధం చేసాం, ఇంకా సరైన స్థాయిలో మేము అనుకున్న స్థాయిలో యుద్ధం చేయలేకపోయాము. ఈసారి తల మీద బరువు తీసేసాం కాబట్టి ఇంకా కొద్దిగా కత్తి తిప్పగలం అనేది ఆయనకు ఒక నమ్మకం అయితే ఏర్పడింది. దానివల్ల జనసేన పాత్ర ఇక్కడ నెగిటివ్ పాత్ర అయిపోలా. కేవలం ఆయన ఒక పారాసైట్ లాగా వెళ్ళటమే తప్ప వీళ్ళ మీద నుంచుని ఆయనగా ఇక్కడ ఏం పనికిరాడు అనేది. అసలు ఆయన ఇక్కడ కావాలని కోరలేదు కదా, కోరిన ఆయన వెళ్ళకూడదండి, ఆయనకు అనవసరం. ఇక్కడ నాకు బలం లేదు. సో ఇక్కడ లాజిక్ పాయింట్ ఏంటంటే దీని ఎఫెక్ట్ ఆంధ్రాలో పడిద్దా? జనసేన ఓటర్ల మీద పడుతుంది, జనసేన పడుతుంది. ఎలా ఏ యాంగిల్లో పడుతుంది అంటే అక్కడికి వెళ్ళి ఒకసారి దెబ్బతిని వచ్చారనేది ఒక మాట అయితే వస్తుంది కదండి. ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఒకప్పుడు ఒకటే, తర్వాత ఇక్కడ ఎన్నికల ఫలితాలు వీళ్ళకన్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కువ శ్రద్ధగా గమనిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్ ఓడిపోతే బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫ్రీగా గాలి పీల్చుకోవటం ఏంటండి? అసలు అదే బీజేపీ కూడా ఓడిపోయింది అనే ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు. అసలు అందరికీ ఒకటే మాట వచ్చింది, అబ్బాయి వాళ్ళు మేము ప్రశాంతమైన గాలి పీల్చుకుంటున్నాం. అంతకుముందల ఒక బంధించినట్టుగా ఉండేదండి. ఈ ఏళ్ల ప్రభావం అక్కడ ఉండి ఈయన ఆడిచినట్టు ఆడుతుంది ఆ గవర్నమెంట్. మేము రెండు గవర్నమెంట్ల మధ్యలో నలిగిపోతున్నాం, ఇద్దరు కుట్రదారుల మధ్యలో అని. ఎప్పుడైతే పెద్ద శక్తి పడిపోయిందో ఇక ఈ శక్తి పెద్ద లెక్కలోది కాదు, ఇది పడిపోయిన కింద లెక్కే. అందరూ మేము చాలా ప్రశాంతమైన గాలి పీల్చుకుంటున్నాం అని ఒక మాట వచ్చిందంటే ఫీలింగ్, సై ఆఫ్ రిలీఫ్ అంటారు చూసారా, స్టేట్ మొత్తం నుంచి వచ్చింది. అది తెలంగాణ రాకిన పడింది. అందరూ ఇక్కడ ఫీల్ అయ్యారు, అబ్బా ఇవాళ కదా ఆంధ్ర సోదరులు ప్రశాంతంగా ఉన్నారని. చేసింది వీళ్ళు, రిలీఫ్ ఇచ్చింది. అవును, కానీ వాళ్ళకు కూడా ఈక్వలెంట్గా అందింది, వీళ్ళకన్నా ఎక్కువ రిలీఫ్ వాళ్ళు ఫీల్ అయ్యారు. ఇది విచిత్రమైన రాజకీయ పరిస్థితి. సో అందుకేనా ఇప్పుడు బర్లెక్కతోటి పోలుస్తున్నాడు జనసేనని
తగ్గించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి. అంతేగా ఇప్పుడు ఆయన ఏ మాట అయినా మాట్లాడతాడండి. ఆయన టీడీపీనే ఇప్పుడు టీడీపీతో రేపు ఓడిపోబోతున్నా కూడా టీడీపీ అంతా అసలు నేను 175 సీట్లు గెలుస్తున్నా అన్నాడు. ఎవరికైనా కూడా ఆ ధైర్యం ఉండాలండి. ఇప్పుడు మూడో లాజిక్ ఏంటంటే సార్, మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా, 175కి 175 గెలిస్తే మళ్ళీ ఎలక్షన్ పెడతారు అనుకుంటా, ఎలక్షన్ కమిషన్కి విరుద్ధం అనుకుంటా. అది తర్వాత వెళ్దాం, అది టెక్నికాలిటీ, అది వదిలేసేయండి. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా 3వ తారీఖు రాక కూడా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు ఏం చెప్పాడు, మేము చిన్న మార్జిన్తో అయినా మేము అనుకున్నంత రాపోవచ్చు, మేము 80 సీట్లు అనుకున్నాము, 70 అయినా వస్తుంది, మేము పవర్లోకి వస్తామని చెప్పాలి కూడా. ప్రజలకు కార్యకర్తలకు ఒక మనోధైర్యం ఇవ్వాలి తప్ప ఎన్నికలు అయిపోయిన సాయంత్రమే డేలా పడి ఇక గెలిచేది కష్టంగా ఉంది అన్నారు అనుకోండి, అది ఒక రాజనీతిజ్ఞత కౌంటింగ్ ఏజెంట్లు వెళ్ళరు. అది చెప్పకూడదు ముందే, చివరిదాకా యుద్ధం జరగాల్సిందే. అది ఎవరైనా పాటిస్తారో అదే ఆయన కూడా పాటిస్తున్నాడు. ఏది ఆయనకి తెలుగుదేశం చేతిలో నేను ఓడిపోతా అని తెలిసినప్పటికీ కూడా అసలు జనసేనది ఏం లేదు, తెలుగుదేశాన్నే కేర్ చేయకుండా మాట్లాడుతున్న వ్యక్తి జనసేనని మెచ్చుకుంటాడా? ఎందుకు ఒక వ్యూహాత్మకంగా జనసేన మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంకోటి ఏంటంటే జనసేన అనేది ఇవాళ కాకపోయినా రేపైనా ఆయనకి బహుశా ఒక భయం ఏంటంటే ఇతను కూడా యువకుడు కదండి, ఆయన ఏజ్ ఆయనే కదా, ఇంకా ఈయన ఇన్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ ఏజ్ ఫ్యాక్టర్లో. ఇవాళ కాదు రేపైనా ఒక్కోసారి ఏ రాజకీయ పార్టీ ఎప్పుడు పుంజుకుంటుందో చెప్పలేము. అంతేనంటారా? అట్లాంటి లేదంటే దీన్ని పెంచడం వల్ల టీడీపీని పరోక్షంగా తగ్గించాలి అట్లా కాదు, అంటే పబ్లిక్ లో చర్చ జరగకుండా. రెండోది ఏంటంటే ఆయన పరిపాలన గురించి ఆయనకి తెలుస్తుంది కదండి. ఒకసారి వెంగళరావు గారు, ఇప్పుడు మీరు నేను కూర్చున్నట్టే, ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉండి ఎలా ఆయన ఇండస్ట్రియల్ మినిస్టర్ సెంటర్లో ఆయన ఖమ్మంలో నామినేషన్ వేయటానికి వెళ్ళబోతున్నారు. లంచ్ అయిపోయిన తర్వాత ఇట్లాగే కూర్చున్నాం ద్వారకాపురి కాలనీలో వాళ్ళ ఇంట్లో. ఆయన ఒక మాట అన్నారు, అది ఎప్పుడు నాకు మళ్ళీ మైండ్లో తిరుగుతూ ఉంటుందండి. అప్పుడు కమ్యూనిస్టులు అంతా ఏకమయ్యి మేము ఓడిస్తానంటే అదే మాట నేను అడిగితే ఆయన చెప్పాడు, విత్తనం వేసిన రైతుకు తెలుసు ఎంత పండుతుందో అని. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానం ఏంటి, దాని మూలాన ఎంతమంది బాధితులు అవుతున్నారో, ప్రభుత్వ సొమ్ము వేస్ట్ అవుతుంది, ప్రజల్లో ఎంత వ్యతిరేకత వస్తుంది, వాళ్ళని అణిచివేయటానికి ఎంత పోలీసు బలగాలను ఉపయోగిస్తూ వస్తుందో అన్నీ తెలుసు కదండి. అట్లాంటప్పుడు ఆయనకి ఏదో పెద్ద అద్భుతాలు జరుగుతాయని ఆయన ఎందుకు అనుకుంటాడు? కాకపోతే బ్రేవ్ ఫేస్ పెట్టాలి. 175 నేను గెలవబోతున్నా అని గడప గడపకి వెళ్ళి తిరిగి వచ్చారు ఎమ్మెల్యేలు, వాపస్ వచ్చిన లెటర్ల లాగా ఆయనకు వచ్చి రిపోర్ట్లు ఇచ్చారు, అయ్యా మా వల్ల కాదు, ఇక మేము సర్దుకుంటున్నాం, సెలవు సిటీ తీసుకుంటున్నాం, వై ఏపీ నీడ్ జగన్ అని ఒక స్లోగన్, అది కూడా ఆగిపోయింది. మళ్ళీ 15 నుంచి ఆడదాం ఆంధ్ర అని అది కూడా వాయిదాలు పడతా వచ్చింది. ఇప్పుడు రోజు 4.5 ఏళ్ల నుంచి ఆడుతున్నది ఇంకా కొత్త ఆట ఏముంది అక్కడ మిగిలి? పూర్తిగా మొత్తం మీద ఇక్కడ జనసేన రోల్ చూపించి అక్కడ ఏదో డ్యామేజ్ చేయాలని ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. కొంతవరకు ప్రజలు కూడా ఆలోచిస్తారు, ఈయన వెళ్ళి అక్కడ దెబ్బతింటారు. ఒక క్రీడాకారుడు క్రికెటరు రేపు పెద్ద మ్యాచ్ ఆడతా, ఇంటర్నేషనల్ మ్యాచ్, స్ట్రీట్ మ్యాచ్లో వెళ్ళి మడమ మీద దెబ్బ కొట్టుకున్నాడు అనుకోండి, ఆ ఎఫెక్ట్ పరిగెత్తలేడుగా. మరి పొత్తు మీద ఉంటుందా ఆ ఎఫెక్ట్? ఇది ఇక పొత్తు అనేది రేపు అక్కడ నిర్ణయిస్తారండి. దీన్ని పై వాళ్ళు చూస్తారు కదా, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చినాయి, దాని మూలాన మనకి ఎంత తగ్గినాయి, పెరిగినాయి, ఇంకా లేకపోతే ఇంకా పెరిగాయి అనేది అసెస్మెంట్ చేస్తారు. అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. వద్దు బాబు మీరిద్దరే కలిసి వెళ్ళండి, మేము ఏదో మానాన్ని మేము పోతాము, మాకు 5% కదా ఉంది, లోక్సభ సీట్లు మాకు కావాలి కానీ అసెంబ్లీకి అయితే మేము ఏదన్నా ఇదిగా అవుతాము అని కూడా వాళ్ళు చెప్పినట్టుగా. ఇక్కడ కిషన్ రెడ్డి ప్రకటనకి అక్కడికి సంబంధం లేదు, ఇప్పుడైతే లేదండి, ఇంతవరకు అయితే లేదు. అది ప్రభావం అయితే ఖచ్చితంగా పడదు. అది ఢిల్లీ నుంచి వస్తుంది ఏది వచ్చినా, లేదంటే పురంధరేశ్వర్ గారి నోటి ద్వారా వస్తుంది. ఢిల్లీ మాట పురంధరేశ్వర్ గారి నోట. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన వీక్షకులు కూడా నన్ను